మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి నేను సింగరేణి కార్మికుని కొడుకుగా చాలా బాధపడుతున్నా, అవమానపడుతున్నా, క్షోభకు గురవుతున్నా. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఎందరో మహానుభావుల్లో భాగస్వాములైనటువంటి మా వివేక్ వెంకటస్వామి గారు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలు చేసి తన ఆస్తులను కూడా పోగొట్టుకొని తెలంగాణ రాష్ట్రం సాధనలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి రాష్ట్రం లోపల ఆ రోజు ప్రజలు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిళ్ళు అనేటువంటి నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కల్లిబొల్లి మాటలకు తెలంగాణ ప్రజలకు పట్టం కట్టిళ్ళు. పట్టం కడితే ఆ గాలిలో ఆ ఉద్యమ స్ఫూర్తితోని తెలంగాణ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి బాలకృష్ణని ఎంపీ చేస్తే ఎంఎంఆర్లో తెలంగాణ బొగ్గు గనులన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో సంతకం పెట్టిండు. ఆయన గుండె మీద చేసుకొని దానికోసం సమాధానం చెప్పాలి. అదే కాదు 2023లో తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు గని కార్మిక సంఘం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాలకృష్ణ ఇంటికి పంపిళ్ళు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాదు 2018 ఎన్నికల లోపల ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీరాంపూర్లో ఉన్నటువంటి ప్రగతి చేయడానికి వచ్చి రామగుండంలో ఉన్నటువంటి 4 డివిజన్లు, శ్రీరాంపూర్లో 1 డివిజను, మందవరంలో ఉన్నటువంటి 1 డివిజను కార్మికులకు మస్టర్ ఇచ్చినటువంటి ఉద్యోగ భత్యం ఉన్నటువంటి మస్టర్ ఇచ్చి శ్రీరాంపూర్ స్టేడియంలో ఎన్నికల ప్రచారం పెట్టిండు. ఆ పెట్టినటువంటి సందర్భం లోపల సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ బస్సులు, సింగరేణి ప్రాంత బస్సులు, అప్పుడు ఉన్నటువంటి జీఎంలు, అధికారులందరూ కూడా కార్మికులందరూ ఏకం చేసి స్టేడియం తీసుకొచ్చి మీటింగ్ పెడితే స్టేడియం మీటింగ్లో ఏం మాట్లాడినాయా? సింగరేణిలో 12 కొత్త బావులు ఇస్తా అన్నాడు. ఎక్కడ కనవాలే? సింగరేణి ఈ ప్రాంతంలో ఓసీలు ఉన్నాయి, ఓసీ అనే మైనే ఎదియం, అండర్ గ్రౌండ్ మైన్లో చేస్తాం అని చెప్పి గొప్పలు చెప్పి ఆ రోజు ఇక్కడ 3 ఎమ్మెల్యేలు గెలిపించుకొని మళ్ళా కనవాల. అదే కాదు, ఇవాళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ RK4 MK4 మధ్య ఉన్నటువంటి MK4 సెకండ్ ఫేజ్ ఓసీ కోసం 2023లో గెలిచినటువంటి మా వివేక్ వెంకటస్వామి గారు నిరంతరం ఫారెస్ట్ అధికారులతో సింగరేణి మేనేజ్మెంట్తో గవర్నమెంట్తో మాట్లాడి ఇవాళ 2-3 నెలల లోపల ఓపెన్ చేసేటువంటి దిశకు తీసుకురావడం జరిగింది. ఇది మా వివేక్ వెంకటస్వామి గారు చేస్తున్నటువంటి కార్మికుల రక్షణ కోసం చేస్తున్నారు. అదే కాదు, సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగినప్పుడు ఆ రోజు కవిత అధ్యక్షురాలుగా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా టీపీజీఎస్లో నాయకులుగా ఉండి మా కార్మికులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ముక్క సుక్కతోని ఓటు కొనాల్సిన పరిస్థితి తీసుకొచ్చి ఆగమాగం చేసి ఓట్లు వేసుకొని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలిస్తే 10 సంవత్సరాల లోపల సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు, మల్ల సన్నా సాగర్ ప్రాజెక్టు సుందరీకరణ పేరుతోని వందలాది కోట్లాది రూపాయలు మీరు తీసుకుపోయినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి కొడుకు, చిన్న కొడుకు బాబు అని పిలుతాడు, అన్న అని పిలిచి కేటీఆర్ అని పిలుతాడు, అక్క అని కవితను పిలుతాడు, బాబా అని హరీశ్రావుని పిలుతాడు. మాకు కళ్ళు తొప్పిలే వాళ్ళ కోసం మంది కానీ అడుగుతున్నాం. ఆ రోజు నీకు సిగ్గు లేదు, వాళ్ళకు ఊడిగం చేసినావు, బానిసత్వం చేసినావు, ఇవన్నీ చేసి ఇవాళ మా రక్తం, మా తల్లిదండ్రుల చెమట ఆ రోజు సింగరేణి ప్రాంతంలో తీస్తే ఆ రక్తాన్ని చెమట దోచుకొని పోతాంటే నువ్వు జలసాలు చేసినావు. నీ టీపీఎస్ నాయకులు ఏం చేసిలే? సింగరేణి కార్మికులకు మాస్టర్లు ఇప్పిస్తామని, జనరల్ షిఫ్ట్లు వేపిస్తామని, ట్రాన్స్ఫర్లు చేపిస్తామని సింగరేణి కోటలు కూర్చుకొని కొత్తిల్లు కట్టుకున్నామని చేస్తుంటే కళ్ళ గంతలు కట్టుకున్నావు. నీకు సిగ్గు క్షణం ఉందా అని అడుగుతున్నా. అదే కాదు, ఆ రోజు నీ బాబు శ్రీరాంపూర్ స్టేడియంలో 10,000 ఇల్లు నిర్మిస్తామన్నాడు. ఎక్కడొకరు ఇళ్ళన్నా నిర్మించినా సింగరేణి కార్మికులు అడుగుతున్నా. ఫస్ట్ ఇవన్నీ ఆత్మవిమర్శన చేసుకో. ఇవాళ మా గౌరవ శాసనసభ్యులందరూ కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా నిరంతరం కోల్బెల్ట్లో అభివృద్ధి చెందాలి, సింగరేణి కాపాడుకోవాలి. సింగరేణి ఉన్నటువంటి భూగర్భ గనులను కోల్పోతున్నాం, ఓసీలలో కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రత్యేకంగా మా సింగరేణి కార్మికుల కుటుంబాలకు వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వాళ్ళకు భవిష్యత్తు ఉండాలని చెప్పేసి సోలార్ పవర్ ప్లాంట్ తీసుకొస్తా అంటే
చూసి ఓర్వలేక సింగరేణికి ప్రత్యేకంగా ఇంకా సంస్థలు తీసుకెళ్తా అంటే తట్టుకోలేక ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తున్నావు. ఈ వ్యాఖ్యలు చేసుడు కాదు, గుండె మీద చేసుకో. చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులను గెలిపిస్తే 3 ఇసుక రీచులు పెట్టి కోట్లాది రూపాయలు దండుకొని జలసాల కలవబడి ఈ ప్రాంతంలో నాయకులందరినీ సోషల్ మీడియా కార్యకర్తలాగా, గూండాలుగా, రౌడీలుగా ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఎంతమంది మీద కేసులు పెట్టినామో లెక్కలు తీద్దామా నేను అడుగుతానా. ఒకటే సిటీ ప్రశ్నిస్తున్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యుడు గడ్డ వంశీకృష్ణ గారు గెలిచి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల లోపల రామగుండ ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించాలని, అదే కాకుండా ఏదైతే హెడ్ ఆఫీస్ ఉందో కలకత్తాలో హెడ్ ఆఫీసును రామగుండం తీసుకురావాలని చెప్పేసి పార్లమెంట్లో కొట్టడం జరుగుతుంది. అదే కాదు, వాళ్ళ తాతగారు వెంకట స్వామి గారు ఆ రోజు సింగరేణి కార్మికుల పరిరక్షణ కోసం పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఇవాళ సింగరేణి కార్మికులు బతికే విధంగా తీసుకొచ్చిన పెన్షన్ స్కీము ఇవాళ పొరుగుదలేదు పెంచుతలేదని చెప్పేసి పార్లమెంట్లో కొట్లాడి ప్రతి కార్మికుడికి సుమారుగా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పార్లమెంట్లో ఆయన పోరాటం చేస్తున్నారు. ఎన్నడన్నా మీరు దానికోసం మాట్లాడినా అని అడుగుతున్నా. అదే కాదు, ఇవాళ వివేక్ వెంకటస్వామి గారు మా నాయకులు గర్వంగా చెప్పుకుంటాం. మేము ఈ ప్రాంతంలో సింగరేణి ప్రాంతంలో 30 సంవత్సరాల నుండి వారి కుటుంబం సేవ చేస్తుంది. సేవ చేసేటువంటి క్రమం లోపల ఆ రోజు ఎవరికి తెలియనటువంటి ఏ రోజులైనా ఇలా బెల్లంపల్లికి 30 కోట్ల రూపాయలతోని గంగా వాటర్ స్కీమ్, మందమరికి కేతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణపురానికి ఆ రోజే కాకా వెంకటస్వామి గారు వాటర్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు మా వివేక్ వెంకటస్వామి గారు నిరంతరం పోరాటం చేస్తూ సింగరేణిలో కొత్త భవనం తీసుకురావాలి, అదే కాదు దానితో పాటు కార్యనిర్వాహకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి తీసుకుపోయి కొట్లాడి ఇలా మెడికల్ బోర్డులు పునరుద్ధరణ చేస్తున్నాం. ఇలా మొన్న 380 మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదే కాదు, మేము చెప్తున్నాం గర్వంగా రాబో రోజుల లోపల మా వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం లోపల ఇలా ఐటీఐలు ఏఐటీసీల ద్వారా ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి విదేశాలకు పోయడానికి ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం, ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇచ్చినటువంటి అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం నిరంతరం ప్రక్రియ మా వివేక్ వెంకటస్వామి గారు పర్యవేక్షిస్తుంది. అదే కాదు, ఇలా ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రాంతంలో ఏదైతే ఆ రోజు మాట ఇచ్చినామో మాట ప్రకారంగా ఇందిరామ ఇల్లు ఇస్తున్నాం. ఇలా ఇక్కడ 1 రూపాయి తీసుకోలే. మీలాగా మీ కుటుంబం లాగా మీ ఇంట్లో మీ దొడ్లో ఉన్నోళ్ళకు, మీ కాను దూర్చేటోళ్లకు, మీ ఇంటి చుట్టుపక్కలకు దళితుల బంధు పేరు చెప్పి ఎవరైతే నిరుపేదైనటువంటి దళితులను మోసం చేసి దళితులలో ఉన్నత స్థాయి ఉన్నటువంటి వాళ్లకు 10 లక్షల రూపాయలు పేరంగా ఇవ్వచ్చినావు. అప్పుడు లేదా నీకు సిగ్గని అడుగుతున్నా. మా దళిత బిడ్డలు, మా దళిత సోదరులు ఎందరో నిరుపేదలు ఉన్నారు. ఎవరికి కూడా నువ్వు అవకాశం కల్పించలే. నీ చుట్టూ తిరిగేటువంటి కొంతమంది నాయకులకు నీ ఊడిగా చేసే వాళ్ళకి ఇచ్చినావు. ఇంకొకసారి చెప్తున్నా బాలక సుమన్, ఈ నియోజకవర్గం లోపల మేము చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక ఇలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావు. ఇలా కనీసానికి బొగ్గు గనుల శాఖ అంటే ఏంటిది, సింగరేణి ఏ సంస్థలో ఉంది, ఏ శాఖలో ఉంది, అసలు సింగరేణి శాఖకు ఎవరు మంత్రి అనేది కూడా నీకు తెలియక మాట్లాడుతున్నావు. తెల్లారు లేస్తే ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడేటువంటి మా నాయకుడు వివేక్ వెంకటస్వామి మీద చూసి ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నావు. బాలక సుమన్, అసలు మా మంత్రి గారు ఏ శాఖల్లోనే బొగ్గు గనుల శాఖ కాదు, ఇండస్ట్రియల్ శాఖ కాదు, లేబర్ ఎంప్లాయ్మెంట్ జ్యువాలజీ ఫ్యాక్టరీస్ మైన్స్ లో ఉన్నాడు. ఈ మైన్స్ సింగరేణి మైన్స్ అనేది మా గౌరవ శాసనసభ్యులు కంట్రోల్లో లేవు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతిలో ఉంది. నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావా? సోయిందా? తెల్లారేసి చెన్నూరులో వెళ్ళడచ్చినవే నువ్వు ఉన్నటువంటి 1820 రోజులు ఎమ్మెల్యేగా ఉంటే కనీసానికి 150 రోజులు కూడా ఈ నియోజకవర్గం లేవు. మా మంత్రి గారు, మా శాసనసభ్యులు నిరంతరం ప్రజల సంక్షేమం కోసం ఇవాళ అమృత స్కీమ్ ద్వారా, అదేవిధంగా డిఎంహెచ్సి ద్వారా, సిఆర్ఎస్ ద్వారా, ఇది కాకుండా తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి 3 మున్సిపాలిటీలకు సుమారుగా 200 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాం. ఇది మా నాయకులు చేసినటువంటి ఘనత. దీన్ని చూడమంటున్నాం. ఇవాళ ఏదో సోషల్ మీడియాలో పెట్టి డామ్ డూమ్ అని నువ్వేమన్నావా? మొన్న నీ తెలంగాణ ముగ్గురు కార్మిక సమావేశంలో సింగరేణి జిఎం ఆఫీస్ని కాల్చండి, హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి కొత్తగూడ హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీసులు కాల్చండి,
ఈ సింగరేణి పారిశ్రామికవంతంగా ఉన్నటువంటి సింగరేణి రైళ్లను పోయండి అంటే ఏందా మా బిడ్డలు బతకద్దా మా సింగరేణి కార్మికులు బతకద్దా వాళ్ళ ఉద్యోగాలు ఉండద్దా అంటే వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీదకి వచ్చి గంజాయికి నీ ఇంకా దిగేటువంటి కూటాలుగా రౌడీలు తయారు చేద్దామని ఆలోచనలో నాకు అర్థమైతే లేదు ఎక్కడ తయారు ఇది ఆ రోజు ఉద్యమం సాయం లోపల ఇలా మాకు బాధ అనిపిస్తుంది శ్రీకాంత్ చారి యాదయ్య వీళ్ళందరూ చచ్చిపోయాలంటే నీలాంటి వాడు ఎలుక ఉండి రెచ్చగొట్టి వాళ్ళని చంపే ప్రయత్నం చేసినావు ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి నువ్వు తీసుకొచ్చామని మేము అంటున్నాం అదే కాదు ఒకటే గుర్తుపెట్టుకో చెన్నూరు నిజవర్గం ప్రజలు ఇలా సుఖ సంతోషాలతో ఉన్నావు నువ్వు మొన్నటికి మనం నీచి నువ్వే మాట్లాడినావు మనం ధర్నా చేస్తే నలుగురు రైతులు రావట్లేదు మనం ఉద్యమం చేస్తే ఎవరు రావట్లేదు మన కార్యకర్తలు వస్తాలు నీచి నువ్వే సిగ్గు తీసుకొని చెప్పుకున్నావు మైకిలా మళ్ళా మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నావా నీకు సిగ్గు శరముదా అడుగుతున్నా అదే కాదు స్థానిక నాయకులు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా స్థానిక నాయకులారా టీబీసీ సంబంధించిన నాయకులందరినీ ఒకటే అడుగుతున్నాం మీరు 10 సంవత్సరాలు ఏం చేసిందో మీ గుండె మీద చేసుకొని కార్మికులకు చెప్పాలి మా కాదు ఒకవేళ మీరు నీతి నిజాయితీగా కార్మిక పక్షాన ఉండి కార్మిక సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తే మీరు మళ్ళా జరిగినటువంటి టీబీసీఎస్ సింగరేణి ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు అంటే మీరు చేయలేదు కాబట్టి పోటీ చేయలేకపోయారు కాబట్టి అది మీరే ఒప్పుకున్నట్టు ఇంకొకసారి మా మీద విమర్శలు చేస్తే తప్పకుండా మా కాంగ్రెస్ కార్యకర్తలు రౌడీజం గుండెజం కాదు ప్రజల చేతుతో ఏ విధంగా మీకు చెప్పాలో బుద్ధి ఆ విధంగా చెప్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ